గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి అందరికీ నమస్కారం. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్? ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్. లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ. సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాం, సినిమా చేయాలంటాం. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలని అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. అండ్ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిలిం ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను. అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో. ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమ్ముల గారి ఫిలిం. ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్. ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అగైన్ టు డూ విత్ యూ. అది మీరు కెరీర్లో అద్భుతమైన పాత్రలు చేశారు. దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్. ఈ సినిమాలో నాగార్జున గారు కాదు. అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో. తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది. లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ హూ హస్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద కెరీర్? ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమ్ములనే. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హవ్ సీన్. ఆయన క్యారెక్టర్స్ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు. ఈ కథ విన్నగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఈ కథ వినగానే దిస్ ఈజ్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్, కథ విన్నగానే. అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. బట్ ఇస్ ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2. హోమ్లెస్, అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవడం, మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది, సింగిల్ లైన్లో వెళ్తుంది. నా క్యారెక్టర్కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా. సో దే ఆర్ 3 షేడ్స్. సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పినగానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్. నాకు వచ్చే కామెంట్స్ కానీ, మీడియా రాసిన కామెంట్స్ కానీ, ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ, చూసిన వాళ్ళు కానీ, అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు.
అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. చైన్ కింగ్. అండ్ శాకిర్ గారు, మీరు